ఎస్ సర్ చంద్ర గారు ఇప్పుడు చెప్పండి, ఆన్సర్ చెప్పండి. 2019 గురించి ఏది చెప్తున్నారు? గత 2019 సారీ 14 నుంచి 19 వరకు వీళ్ళు రెచ్చగొట్టే దూరంలో చేయటం వల్ల ఒకసారి బీజేపీ తోటి మేము కొంచెం క్లాష్ కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు అదే క్లాష్ ని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు గొడవ పడుద్ది, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి ఎప్పుడు గొడవ పడుద్ది, అప్పుడు మనం ఎలా చలిగాల్చుకోవాలి, ఈ అన్నిటికీ వీళ్ళు ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక అనేది రచించుకుంటున్నారు. కానీ వీళ్ళ ఆశలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే నెరవేరాయి కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందాక మన జనసేన మిత్రులు చెప్పినట్లుగా పాత కేసుల సంగతి ఆల్రెడీ సిబిఐలో ఉన్నాయి, అవి వాటి పని జరుగుతూ ఉంటది. కానీ ఇక్కడ చాలా క్లియర్ గా ప్రతిదీ డాక్యుమెంటేషన్ ప్రకారం సిట్ వారు ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారు. ఒకటి కాదు, ఎన్నో కేసులు ఉన్నాయి. ఇప్పుడు లిక్కర్ కేసు అనే దాన్ని ఒక్కటే పక్కన పెట్టేస్తే ఇంకా ఎన్ని అక్రమాలు వీళ్ళు చేశారు, ఏ విధంగా ఒక్కొక్కరు అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారు, వాటన్నిటికీ కూడా లీగల్ ఎవిడెన్సెస్ ఎంత పకడ్బందీగా ఉన్నాయనేది ప్రూఫ్లు లేకుండా అరెస్ట్ చేసి తర్వాత ప్రూఫ్ల కోసం ఎత్తుక్కున్నట్టుగా ఉండదు మా దగ్గర. ఏదైనా సరే ఒకసారి వేసామంటే ఇంక జీవితంలో బయటకు కూడా వచ్చే పరిస్థితి లేదు. దెబ్బకి అన్ని పాతవి కూడా వచ్చి కమ్ముకునే పరిస్థితుల్లోకి వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం అనేది నిన్న పులివెందుల జెడ్పీటీసీ దాంతో పోయిందండి. ఆయన ఇప్పుడు ఎక్కడా కూడా సపోర్ట్ ఇవ్వాలి అని కూడా ఎవరు అడిగే పరిస్థితి లేదు. ఆయన ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే లోక్సభలో ఉన్న ఎంపీలు మాత్రమే సపోర్ట్ ఇచ్చే ఎలక్షన్ అది. ఇందులో ఆయనకు ఉంది ముగ్గురు, రాజ్యసభలో ఎలక్ట్ చేసుకునే వాళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళే కాబట్టి సో ఇతను ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక నిమిషం మాట చిన్నప్పుడు మాట్లాడుతుంది.